రారా, వెళ్ళు, నువ్వు రారా. ఇదిగో రై, నువ్వు రారా. ఇవి నాకు అమ్మటానికి భయంగా ఉంది. ఏంట్రా? ఇవి నాకు అమ్మటానికి భయంగా ఉంది. అమ్మడానికి భయంగా ఉందా? దానన్నా సరేలే, అమ్ముద్దే సరేనా? అమ్మడానికి భయంగా ఉందా? భయంగా ఉందా? ఆ అబ్బాయిని వదిలేయ్. ఎవరా నువ్వు? సూరి. వదలకపోతే ఎక్కడా అన్యాయం జరగకూడదు. మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను. సూరన్న, నాకు ఎవరు లేరన్నా, నేను నీతో వస్తానన్నా. నీ పేరేంటి? రాఘవ. నువ్వెవరన్నా? అది మాత్రం అడగొద్దు, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. రేయ్, అన్న తడుస్తున్నాడు, గొడుగు పట్టండ్రా. ఒక్కటి. ఏంట్రా నిలబడి చూస్తున్నారు? ఇంకా పదా వెళ్ళండి. సూరన్ ఉన్న ప్లేస్లో ఇంకొకసారి ఇలా జరిగిందనుకో, మంచి వాళ్ళకి సూరి, చెడ్డ వాళ్ళకి డాన్. మీతో ఏదో మాట్లాడాలంటే బాబు, ఇది అన్యాయం బాబు. 60 ఏళ్ళు తినకుండా దాచుకున్న డబ్బు మొత్తం దీని మీద పెట్టాం. ఇప్పుడు మీరు కబ్జా చేస్తే మాకు అన్యాయం చేయకండి. అన్యాయం చేస్తా ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తాం. ఎవడికి చెప్తావురా? పోలీసు వాడికి చెప్తావా? ఇక మాట్లాడు. భయపడుతున్నాడు, నేను నీకు తర్వాత ఫోన్ చేస్తా. పోనీ మినిస్టర్కి చెప్తావా? దా మాట్లాడు. ఈడు మరీ భయపడిపోతున్నాడు, నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాలే. ఇంకెవడికి చెప్తావరా? పోలీసులకి, మినిస్టర్లకి చెప్పను, చెప్పే వాళ్ళకే చెప్తాను. ఎవరికి చెప్తావురా? కొట్టండి రా, కొట్టండి. మీరు కొట్టే ప్రతి డబ్బా లెక్కేరా. ఎక్కడి నుంచో
వచ్చిన మీకు చావు ఇక్కడుందిరా. కొట్టండి రా, కొట్టండి. ఈ సౌండ్ అక్కడ వినిపించాలిరా, అక్కడ వినిపించాలి. దానితో రా. సౌండ్ ఎవరికో వినిపించాలనో కదా, ఎవరికే చెప్పు, చెప్పవే. ఏయ్, మా సూరికి రా. సూర్య? అవునరా, సూర్యుళ్ళ బయలుదేరి ఉంటాడు రా మా సూరి. మాలాంటి పేదవాళ్ళకి దేవుడు, మీలాంటి గూండాలకి యముడు. ప్రేమిస్తే ప్రాణం ఇస్తాడు, ఎదిరిస్తే నరికేస్తాడు. ఒరేయ్, మంచి వాళ్ళకి సూరి, చెడ్డ వాళ్ళకి డా. సూర్యన్న వచ్చాడు. ఇప్పుడు రౌడీలకి దుమ్ము లేచిపోద్ది. ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోవాలా? ఎందుకురా తొందర, దించండి. రే సూరి, నీ పవర్ బాగుందిరా. ఫస్ట్ మాట్లాడి తెలుసుకుందాం, కుదరకపోతే నా పవర్ చూపిస్తా. మర్యాద ఇచ్చింది చాలు, కింద కూర్చో. కింద కూర్చో అమ్మా. బీహార్ వాడెప్పుడు పైనే ఉండాలి, తెలుగోడెప్పుడు కిందే ఉండాలి. కూర్చో. బాయ్స్, తెలుగోడు కూర్చుంటే తెలియకుండానే నుంచున్నావు చూడు, అది తెలుగోడు పవర్. కూర్చో. ఏయ్, ఎక్కువ మాట్లాడటం నాకు అలవాట్లేదు. పాయింట్కి వద్దాం. ఈ ప్లేస్ను వదిలేసి నువ్వు వెళ్ళావు, ఈ ప్లేస్ నీకు వదిలేసి నేను వెళ్ళను. బీహార్ బీహార్ అంటున్నావు. బీహార్ వాడి పవర్ ఏంటో నువ్వు చూపించు, తెలుగోడు పవర్ ఏంటో నేను చూపిస్తా. హ్యాండ్ టు హ్యాండ్ చూసుకుందామా? దమ్ముందా? రిలాక్స్ బాయ్స్.
ఫినిష్. రేయ్, ఇదేరా తెలుగోడు పవర్. తెలుగోడు మీద కానీ తెలుగు మట్టి మీద కానీ చేయేస్తే ఇదే జరుగుద్ది. రేయ్, భయపడుతున్న బీహార్ వాళ్ళకి పస్వేరిచ్చి పంపించేయండి. పెద్ద ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేయండి. రాఘవా, వాళ్ళని పట్టుకోండి రా. సూరన్ రా. వెళ్ళి వాడిని పట్టుకోండి. ఏం కాదు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. బామ్మకేం అవ్వదు, మీరేం టెన్షన్ పడకండి. గర్ల్స్ రిలాక్స్. రూల్స్ మారకూడదు. చాలా బాగుంది, దీన్ని చంపను, ఉంచుకుంటా. గర్ల్స్ గెట్ హర్. Now she's mine. Sorry. Goa ki kuda nene dawn. Next, Andhra Pradesh. మూర్తి,
రాఘవ, శేషు ఉండకూడదు. అయ్యా, నా బిడ్డ అయ్యా, నా బిడ్డ. కాలేజీకి వెళ్ళింది పిల్ల, ఎత్తుకండి బలవంతం చేసి చంపేశారయ్యా. స్టీఫెన్ తో చేతులు కలపలేదని ఎస్పీ చేశాడు ఇదంతా. వదలొద్దు సూర్యవాణ్ణి, చంపేయి నా కొడుకుని. రాఘవ, ఎస్పీ ఎక్కడున్నాడో కనుక్కో. ఏం చేస్తున్నావు? పట్టుకుంటున్నా. మీరే ఇలా చేస్తే ఎలా? పట్టుకుంటే తప్ప? తప్పు కాదా? ఓ, పట్టుకుంటే తప్పు. అప్పుడు రేప్ చేస్తే ఏం చేయాలి? ఆ? ఏంటి రేప్ చేస్తే ఏం చేయాలి? రేప్ చేస్తే ఆ? చంపేయాలి. రేప్ చేస్తే చంపేయాలంట. నువ్వు దిగిరా అన్నా. రేప్ చేస్తే చంపాలా? అవును కదా అన్నా. అన్నా వాడి దగ్గరకు వస్తున్నాడు. రానివ్వరా. అన్నా వాడు వస్తున్నాడన్నా. రాని. రేప్ చేస్తావురా? స్టీఫెన్ నీ పక్కన ఉన్నాడని ఏమైనా చేస్తావా? ఎంతమంది అమ్మాయిలు రేప్ చేస్తావురా? రా రా రా. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. టచ్ చేయరా. నీ ఒంట్లో దమ్ముంటే టచ్ చేయరా. టచ్ చేయమంటున్నా. రేయ్ లెగో, టచ్ చేయరా. ఏయ్, రేయ్, ఈ అమ్మాయిని చంపింది ఎవరు? నేను కాదు. ఇలా అడిగితే చెప్పవు. రేయ్, ఇప్పుడు చెప్పు. నేనే. వీడినేం చేయాలి? చంపేయాలి.
నిన్ను నేను చంపనురా, నువ్వు చంపిన అమ్మాయితోనే చంపిస్తా. Relax. ఐఎమ్ స్టీఫెన్. సూరి. సూరి, బాగున్నావు. తెలుగువాడంటే పచ్చ షర్టు, ఎర్ర ప్యాంటు, నల్ల బెల్టు, తెల్ల బూట్లు వేసుకుంటాడనుకున్నాను. నువ్వు చాలా స్టైల్గా ఉన్నావు. ముంబై నుంచి స్టీఫెన్ వస్తున్నాడంటే తెల్ల జుబ్బా వేసుకుని నోట్లో జరదా నవ్వులుతూ ఎర్రబొట్టు పెట్టుకుని జేబులో గన్ను పెట్టుకుని ఉంటాడు అనుకున్నాను. పర్లా, నువ్వు కూడా స్టైల్గానే ఉన్నావు. కూర్చుని మాట్లాడుకుందాం రా. సూరి, నేను చాలా సింపుల్గా ఉంటాను. నో ఈగోస్, నథింగ్. నిన్ను పిలిచాను, నువ్వు రానన్నావు. నేను కోపం తెచ్చుకున్నానా? నో, నేనే వచ్చాను. ఎందుకంటే మనం కలవాలి. ఇంకో మాట చెప్పు. నిన్ను తప్పించడం నాకు చాలా సింపుల్. చిట్టికలో చంపేయగలను, బట్ ఐ డోంట్ లైక్ ఇట్. సూరి, నీ జాతకం మొత్తం నాకు తెలుసు. చెప్పనా? నీ తండ్రి ఒక పోలీస్. నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం తప్ప ఇంకేవీ తెలియని అమాయకుడు. తెలియక నాలాంటి వాడిని అరెస్ట్ చేశాడు. వాడు బెయిల్ మీద వచ్చి మీ అమ్మా నాన్నని చంపేశాడు. నువ్వు పారిపోయావు. అనాథగా రోడ్డు మీద తిరుగుతున్న నిన్ను ఇంకో అనాథ అన్నా అని పిలిచాడు. నువ్వు చేసిన ప్రతి పనికి నీ పక్కన నిలబడ్డాడు. వాడే నీ తమ్ముడు రాఘవ. వాడంటే నీకు ప్రాణం. సమాజంలో నీకు ప్రతిరోజు ప్రతి చోట అన్యాయమే జరిగింది. ఎదిరించావు, తిరగబడ్డావు, నిలబడ్డావు, ఎదిగావు. ఫైనల్గా మీ అమ్మా నాన్నని చంపిన యాదవ్ గాడిని పబ్లిక్గా చంపావు. అప్పటిదాకా యాదవ్ అంటే భయపడ్డ జనం నిన్ను లీడర్ని చేశారు. జనంలో నీకున్న పవర్ని చూసి పోలీసులు కూడా భయపడ్డారు. దాంతో నువ్వు డౌన్ అయిపోయావు. అండ్ ఈ మధ్యనే నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా. గుడ్ గుడ్, ఐ లైక్ ఇట్. ఇది నీ బయోడేటా. స్టీఫెన్, నువ్వు నా గురించి చెప్పావు. నేను నీ తాతతో కలిపి నీ జాతకం చెప్తాను. నీ అసలు పేరు పాండా. దాదాగిరి చేసి సంపాదించిన డబ్బంతా నీ బాబు కట్టుకున్న దాన్ని కొడుకిస్తుంటే అది నీకు నచ్చక కన్న తల్లితో సహా అందరినీ చంపేసి జైలుకి వెళ్ళావు. బయటకు వచ్చి స్టీఫెన్గా పేరు మార్చుకుని జునైద్ గ్యాంగ్లో జాయిన్ అయ్యావు. మర్డర్లు చేసావు, కిడ్నాపులు చేసావు, డ్రగ్స్ అమ్మావు, మాఫియాలో జాయిన్ అయ్యి హవాలా కూడా చేసావు. చేరదీసిన జునైద్నే చంపేసి నేనే డాన్ అన్నావు. నీ పేరు మీద ముంబై జూహులో ఒక ఇల్లుంది, పూనా హైవే మీద ఒక ఫామ్ హౌస్ ఉంది, సిటీ సెంటర్లో 4 పబ్లు ఉన్నాయి. నీ చుట్టూ 100 మంది ఉంటారు, 40 మంది నీ బాడీ గార్డ్స్. నీ పక్కనే ఒక మనిషి ఉంటాడు, వాడి పేరు యాంథనీ. నువ్వేం చేయాలనుకున్నా వాడితోనే చేయిస్తావు. స్టీఫెన్, ఇంతకుముందు నీకు ఒక ఫోన్ నంబర్ ఉండేది. రీసెంట్గా ఎయిర్టెల్ నంబర్ 9890211111కి మార్చావు. మహారాష్ట్ర నుంచి బీహార్కి వెళ్ళావు, ఢిల్లీకి వెళ్ళావు, యూపీకి వెళ్ళావు, తమిళనాడుకి వెళ్ళావు, కర్ణాటకకి వెళ్ళావు. రీసెంట్గా గోవాడు నీతో చేతులు కలుపుతున్నాడని వాడిని చంపేశావు. ఇప్పుడు నీ కన్ను నా రాష్ట్రం మీద పడింది. స్టీఫెన్,
నీ పక్కనే 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. అది కాకుండా ఇంకో 3 మెయింటైన్ చేస్తున్నావు. వాళ్ళ పేర్లు సోనియా, రీనా, ప్రీతి. అంతేకాదు గోవా వాడి వైఫ్ని బలవంతంగా అనుభవిస్తున్నావు. స్టీఫెన్, చాలా ఇంకా చెప్పాలా? ఎవడ్రా నువ్వు? నా గురించి పోలీసులు కూడా తెలియని ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నావు. రే యాంటనీ, నేను వీడి గురించి చెప్తుంటే వీడేంట్రా నా తాత దగ్గర నుంచి నా గర్ల్ ఫ్రెండ్స్ నేమ్స్ కూడా చెప్తున్నాడు. గుడ్ గుడ్. షాక్ అయ్యావు కదా? తెలుగాడంటే పచ్చ షర్టు ఎర్ర ప్యాంటు కాదు, ట్రెండ్ మారింది. కరెక్ట్ సూరి, యూర్ రైట్. ట్రెండ్ మారింది. అక్కడే నువ్వు నాకు నచ్చావు. సూరి, ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నీ నా గుప్పెట్లో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ తప్ప. దీన్ని గుప్పట్లో తెచ్చుకోవడం నాకు పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఇక్కడ నా సామ్రాజ్యాన్ని చూసుకోవడానికి ఓ పనుడు కావాలి. దానికి నువ్వే కరెక్ట్. అందుకే వచ్చాను. పర్సంటేజ్ నీ ఇష్టం. నోనో, నేనే చెప్తాను. నాకు 30% చాలు, నువ్వు 70% తీసుకో. నాకు కావాల్సింది డబ్బు కాదు, ఈ స్టేట్ మీద పట్టు కావాలి. ఈ దేశం ఈ సుప్రీంని చూసి భయపడాలి, ప్రపంచం వణకాలి. నాతో చేతులు కలుపు, ఈ రాష్ట్రాన్ని కుమ్మేద్దాం. ఏమంటావు? నా రాష్ట్రం గురించి, తెలుగోడు గురించి తప్పుగా మాట్లాడిన ప్రతిసారి నా రక్తం సరక్ సరక్కమని ఉడుకుతోంది. కానీ ఇంటికొచ్చిన వాడిని గౌరవించడం తెలుగోడి సాంప్రదాయం. బ్రతికిపోయావు, లేకపోతే పీస్ పీస్ అయిపోయేవాడివి. బయలుదేరు. రెచ్చగొడుతున్నావు సూరి. బతికి పొమ్మంటున్నాను. నేనేంటో మర్చిపోతున్నావు. తెలుగు మట్టి వైపు చూడొద్దంటున్నాను. సవాల్ చెయ్యొద్దు, నాతో ఆడుకోవద్దు. ఓడిపోతావు, బయలుదేరు. చచ్చిపోతావు సూరి. వెంట్రుక కూడా పీకలేవు నా కొడక. బయలుదేరు. ఓకే ఓకే, కూల్. బాయ్స్ మూవ్. చూసుకుందాం సూరి. చూసుకుందాం. ఓకే. Shoot him. No, it's a bulletproof car. Oh shit. Get up, get up. అన్నా, మీరు దిగొచ్చు అన్నా. మమ్మీ, అది చూడు. పదండి, కింద పదండి. రాఘవ, అన్నా. డోర్ క్లోజ్ చేయి. ఎందుకన్నా? డోర్ క్లోజ్ చేసి అందరిని కూర్చోమని చెప్పు. రేయ్, అందరూ కూర్చోండి రా. John, something's wrong. It's too dangerous. Let's go back. No, I have to shoot. Wait. ఎదురుగా ఉన్న సత్యం కంప్యూటర్స్ నంబర్ కనుక్కో. సరే అన్నా. హలో, నమస్తే సార్, చెప్పండి. నమస్తే. మీ టాప్ ఫ్లోర్ మీద సెక్యూరిటీ కెమెరాస్ ఉన్నాయా? ఉన్నాయి సార్. వెంటనే ఆపరేటర్ రూమ్కి ఇవ్వు. నీ రైట్లో ఉన్న బిల్డింగ్కి కెమెరా టర్న్ చేయి. చేస్తున్నా సార్. అక్కడ ఏం జరుగుతుంది? ఇద్దరు కూర్చున్నారు సార్ అక్కడ. జూమ్ చేసి ఏం చేస్తున్నారో చెప్పు. ఒకడు గన్ను పట్టుకుని థియేటర్ వైపు ఏం చేస్తున్నాడు సార్? నువ్వు సైలెంట్గా ఉండు, నేను చూసుకుంటా. ఓకే సార్. Come on. 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 Come on, come on.
బెనర్జీ వీళ్ళిద్దరిని ఇంటికి తీసుకెళ్ళిపెట్టు, మేము సినిమా చూసి వస్తాం. రాఘవా వాళ్ళిద్దరిని పిలు. నువ్వు మామూలుడివి కాదన్నా. భయపడద్దు, అప్పుడప్పుడు ఇలా ఆడుకుంటాం. రా. నాకు కూడా భయంగా ఉంది. వెళ్ళిపో. వద్దు వద్దు. రాఘవా వస్తున్నానన్నా. రా. Did you people enjoy the party yesterday? Cool. I liked it. Even we too liked it. He's very funny. I'm very, very happy. Yeah. Hello, sir. Hi. Suri matter ఏమైంది? This time, finish. Cheers. Cheers. Down. ఎలా ఉన్నావు? రియలీ గ్రేట్. మళ్ళీ నచ్చావురా నాకు. నిన్ను చంపడానికి టాప్ క్లాస్ షూటర్స్ని పంపిస్తే వాళ్ళని చంపి నా దగ్గరికి తెచ్చావు. సూపర్ రా నువ్వు. అయినా ఏం ధైర్యం రా నీది? ఈ ఊరు నీది కాదు, ఈ ప్లేస్ నీది కాదు, వీళ్ళెవరూ నీ మనుషులు కారు. అయినా వచ్చావు. హ్యాట్స్ ఆఫ్. స్టీఫెన్, నా రాష్ట్రం వైపు చూడొద్దన్నాను, విన్లా. ఎస్పీని పంపించావు, చంపి శవంతో కబురు పంపించా, విన్లా. నా ఇంటికి వచ్చావు, మర్యాదగా చెప్పా, విన్లా. మళ్ళీ నన్ను చంపడానికి ఈ లుచ్చాగాళ్ళని పంపించావు. రెచ్చగొట్టద్దు, తట్టుకోలేవు. ఫైనల్గా చెప్తున్నాను, ఆపే. ఆపేయాలా? ఇంతదాకా వచ్చాక ఆపేయాలా? నేనొక స్టేట్ని ఇష్టపడి అది నా చేతికి రాకుండానే ఆపేయాలా? దానికన్నా చచ్చిపోవడం బెటర్రా. అయినా టెన్షన్ ఎందుకు? ఆట ఇప్పుడే కదా మొదలుపెట్టావు. ఏ ఆట నువ్వు మొదలుపెట్టావు, నేను ఇంకా మొదలుపెట్టలేదు. మొదలుపెట్టాననుకో బిడ్డా, నీకు మెంటల్ ఎక్కిపోద్ది నా కొడక. వదిలే. వదలకపోతే ప్రాణం పోద్దిరా. సూరి, ప్రాణం పోద్దా? బాయ్స్, అలా అన్నాననుకో, నీ ప్రాణం అన్నా అన్నా. వీడేంటన్నా చిన్నపిల్లలా మాట్లాడుతున్నాడు? మనిషి పెరిగాడు కానీ ఇది నువ్వు మొదలు పెట్టానా? రే స్టీఫెన్, వైజాగ్ బీచ్ ఫేమస్, కాకినాడ కాజా, బెజవాడ కనకదుర్గ, వరంగల్కి వేయి స్తంభాలు, గుంటూరుకి మిర్చి, హైదరాబాద్కి చార్మినారు, తిరుపతికి బాలాజీ, కడపకి బాంబ్ ఫేమస్. తీరా రాఘవా. ఒక్క బటన్ నొక్కాననుకో నీ సామ్రాజ్యం మొత్తం ముక్క కూడా దొరకదు. మా ఇద్దరికి ప్రాణాలంటే భయం లేదు. నొక్కమంటావా? నొక్కమంటావా? రాఘవా ఎందుకలా మోమర పడతావు? ఒక్కసారి మరి గన్ను. ఓకే ఓకే బాయ్స్ బాయ్స్, డౌన్ డౌన్. భయపడ్డాడన్నా. నా ముందు నువ్వు బచ్చాగాడివిరా. ఇదే ఫైనల్ వార్నింగ్. దీని తర్వాత వార్నింగ్లు ఉండవు. వార్. బేబే, మీ వాడి గొంతు మారింది, గోలీ సోడా ఇవ్వు. బాబు చాకోబారి అమ్మా.
రాణి ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వస్తాను. తాతయ్య అక్కడ కారు ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎస్టీటీ ట్రిప్కి వెళ్ళాలి బాబు. అదిగో అక్కడ ఉంది, రండి నేను తీసుకెళ్తా. తాతయ్య జాగ్రత్త. చాలా థ్యాంక్స్ బాబు. పర్లేదు తాతయ్య. సూరి, స్టీఫెన్ సూరి. వార్నింగ్ లేదు వారే అన్నావుగా, మొదలుపెట్టా. నా రాష్ట్రం అన్నావుగా, ఇప్పుడు ఏమైంది నీ రాష్ట్రం? అల్లల్లాడుతోంది కదా. ఇది శాంపుల్ మాత్రమే, ఇంకా చాలా ఉంది. నీకో సవాల్రా. నా మనుషులు కొంతమంది అక్కడ దిగారు. నీకు 2 hours టైం ఇస్తున్నాను. ఈలోగా వాళ్ళని పట్టుకో, లేదంటే ఇంకో బాంబు పేలుతుంది. ఈసారి 100లో కాదు, 1000లో చేస్తారు. పరిగెత్తు సూరి, నీ జనాన్ని కాపాడుకో. నువ్వు జనాన్ని టార్గెట్ చేస్తావని ఇన్నాళ్ళు నేను సైలెంట్గా ఉన్నాను. అయినా నువ్వు జనాన్ని టచ్ చేసావు. ఇంక నిన్నెవ్వడూ కాపాడలేడు. స్టీఫెన్, 2 గంటల్లో నీ వాళ్ళని పట్టుకోవడం కాదురా, అదే 2 గంటల్లో నువ్వు నా దగ్గరకు వచ్చేలా చేస్తాను. నీ చావుకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నిమిషాలు లెక్క పెట్టుకో. చూసుకుందాం. రాఘవ, మూర్తి, సిటీ అంతా స్ప్రెడ్ అవ్వండి. అనుమానం వచ్చిన వాళ్ళని ఎవరిని వదలద్దు. మూవ్. రాఘవ, ఒంటరిగా దొరికిపోయావు. బాయ్స్, భయపడకు. స్టీఫెన్ సార్ నేను ప్రాణాలతో పట్టుకోమన్నారు. ఎందుకురా స్టీఫెన్తో పెట్టుకుంటారు? బాయ్స్, ప్రాణాలతో పట్టుకోండి.
ఏంట్రా చూస్తున్నావు? ఇంక నువ్వెక్కడికి పరిగెత్తలేవు, దొరికిపోయావు. మీరు మాత్రమే ప్లాన్ చేస్తారా? మేము కూడా ప్లాన్ చేస్తామమ్మా. నా అన్నయ్య పరిగెత్తుకుంటూ వస్తున్న సౌండ్ వినిపించలా? సూరనా! వాళ్ళిద్దరు వేసేయండిరా. రాఘవ, వీళ్ళని నేను చూసుకుంటాను, వాడిని వదలొద్దు. అలాగేనా? మీ వాళ్ళు ఎక్కడున్నారు? నాకు తెలీదు. వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. రాఘవ, ఫోన్ ఎత్తదురా. 6 గంటలకు బాంబు పేలుతుందన్నాడు. ఎక్కడ పేలుతుందో చెప్పు. నాకు తెలీదు. నువ్వు ఇలా చెప్పవరా? చెప్పు. చెప్తాను. బాంబ్స్ ఎక్కడ పెట్టారో తెలియదు కానీ ఆ పెట్టిన వాళ్ళలో ఇద్దరు హోటల్ గోల్డెన్ నైట్ డిస్కోటెక్లో ఉన్నారు. అనయ్య బయలుదేరదాం అన్నయ్య. తొందరపడద్దు. డిస్కోటెక్లో పబ్లిక్ ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకేమీ జరగకూడదు. 6 గంటలకు ఇంకా 1 అవర్ టైం ఉంది. డిస్కోటెక్లో ఏ సెల్ ఫోన్ పనిచేయకూడదు. అన్నిటినీ బ్లాక్ చేసేయండి. తర్వాత నేను చెప్పించేయి. ఒకడు వచ్చేసాడుగా, ఇంకొకడు ఎక్కడ? బాంబు ఎక్కడరా చెప్పు. రాఘవా, నీ ఎవ్వ బాంబు ఎక్కడ పెట్టారో చెప్పురా. వద్దు, అదిగో అక్కడ ఉంది. త్వరగా త్వరగా. ఆఫ్ చేయరా. ఆఫ్ చేయడం నాకు తెలీదు. నీ ఆఫ్ చేయరా, చెయ్యి. హే రాబిన్, ఎక్కడున్నావు? ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా? ఎక్కడున్నావు? బయట. ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఈ టైంకి షాపింగ్ కాంప్లెక్స్ లో బాంబు పేలాలి కదా. ఎందుకు వచ్చారా ఇక్కడికి?
అడుగుతున్నాను కదా చెప్పండి రా. సూరి, బాగుంది సూరి. నీతో గేమ్ ఆడడం చాలా బాగుంది. గేమ్ ఆడే ముందు ఎక్స్చేంజ్ చేసుకుందాం. మా వాడిని ముందు పంపించు. ముందు నా వాళ్ళని పంపించు. ఇది నా ప్లేస్. ఇక్కడ నే చెప్పినట్లే వినాలి. నీ వాళ్ళిద్దరున్నారు, మా వాడు ఒక్కడే ఉన్నాడు. ముందు వాడిని పంపించు, ఆ తర్వాత నీ వాళ్ళని పంపిస్తా. వెళ్ళు సూరి. గో. రాఘవ, రాఘవ ఎక్కడ? రాఘవ్ని చంపేశారు సూరి. నా కళ్ళ ముందే చంపేశారు సూరి, చంపేశారు. ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒక్కరు చాలు కదా, అందుకే చంపేశా. రే తీసుకురండి రా. ఎవరు లేరన్నా, నేను నీతో వస్తానన్నా. సూరి, ఫీల్ అయింది చాలు. రా, గేమ్ స్టార్ట్ చేద్దాం. రూల్స్ తెలుసు కదా. నువ్వు కింద పడితే నీ వాళ్ళిద్దరిని చంపేస్తాను. నేను కింద పడితే నా వాళ్ళిద్దరిని చంపే. మనిద్దరిలో ఒకడే మిగలాలి. వాడే సుప్రీం డాన్. రా. మూర్తి, రాఘవన్ తీసుకెళ్ళు. వాణ్ణి వదలదు సూరి. చంపే సూరి, వాణ్ణి చంపే.
భయపడద్దు, మిమ్మల్ని ఏం చేయను. తప్పు మీది కాదు, వీడిది. ఈ నా కొడుకుని చంపితే నా రాష్ట్రానికే కాదు, టోటల్ ఇండియాకే మంచిది. రారా! సూరి, నీ అంత మంచివాణ్ణి కాదు నేను. ఇద్దరిని చంపాలి కదా. నువ్వు కూడా వాడి మనిషివే. ఎందుకో తెలుసా? అప్రూవర్గా మారావు. సారీ మ్యాన్. రూల్స్ మారకూడదు. వాణ్ణి వదలొద్దు. చంపే సూరి, చంపే. నా లైఫ్ ని నాశనం చేసిన ఆ నా కొడుకుని చంపే. స్టీఫెన్, రా! వెళ్ళు. సూరి పిలుస్తున్నాడు, వెళ్ళు. రారా! కొట్టు! కొట్టాలి! ఈ చేతులతోనే కదరా అందరినీ చంపావు. ఆంధ్రప్రదేశ్ కావాలి కావాలి అన్నావుగా, 6 అడుగులు తీసుకో. రేయ్, తెలుగోడు మీద గాని తెలుగు మట్టి మీద గాని చేయేస్తే ఇదే జరుగుద్ది.